గౌరవ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు వచ్చిన తర్వాత కళ్యాణదుర్గంలో ముఖ్యంగా పట్టాభిరామ స్వామి దేవస్థానం కావచ్చు, అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందని చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టాభిరామ స్వామి బ్రహ్మోత్సవాలు గతంలో ఎప్పుడు లేని విధంగా అని రీతిలో మరి ఈరోజు మరి యొక్క తేరు అనేది ఎంతో వైభవంగా జరుగుతున్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం ఉన్నటువంటి పట్టాభిరామస్వామి దేవస్థానం కూడా మాకు భక్తుల సహకారంతో, అదేవిధంగా పట్టాభిరామస్వామి యొక్క దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఎంతో బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో దివ్యంగా సుందరంగా చేస్తున్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి కోట ఆంజనేయ స్వామి గుడి కూడా ఇక్కడ ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. మరి గతంలో మురికాల వల్ల అనేక ఇబ్బందులు భక్తులు ఎదుర్కొనేవారు. తర్వాత మరి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ యొక్క డ్రైనేజ్ నిర్మాణం కూడా పూర్తి చేసి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కమిటీ యొక్క ఆధ్వర్యంలో గుడితో కూడా పైన గమనిస్తున్నాం, పైన కూడా మరి షెడ్ నిర్మాణం కూడా లక్షలాది రూపాయలు వెచ్చించి షెడ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కోట ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం యొక్క అయినటువంటి గోపురం కూడా సంరక్షణ చేసి ఎంతో సుందరంగా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. అదేవిధంగా గేట్ నిర్మాణం కావచ్చు గుడిలో, అదేవిధంగా గేట్తో పాటుగా గుడి మొత్తం కూడా టైల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఎంతో సౌకర్యంగా చేయడంలో సురేంద్రబాబు గారి యొక్క పాత్ర గొప్పగా ఉందని చెప్పవచ్చు.